ప్రముఖ ఇంగ్లీష్ డిక్షనరీ సంస్థలన్నీ ఏటా వర్డ్ ఆఫ్ ద ఇయర్‌ని ప్రకటిస్తుంటాయి. ఈ ఏడాది వార్తల్లో నిలిచిన, జనాల బాగా నానిన పదాల నుంచి ఒకదాన్ని అందుకు ఎంపిక చేస్తారు. ఈసారి ప్రకటించిన పదాల వెనుక కొందరు మహిళలున్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, మెరియం వెబ్స్టర్, కొలిన్స్ లాంటి డిక్షనరీ సంస్థలు ఏటా వర్డ్ ఆఫ్ ద ఇయర్‌ని ఎంపిక చేస్తాయి. ఈ పదాలు ఈ సంవత్సరం జరిగిన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను తెలిపేలా ఉంటాయి. కరోనా సమయంలో కోవిడ్, లాక్‌డౌన్, క్వారంటైన్ లాంటి పదాలు అలా ఎంపికయ్యాయి. 2024కు గాను బ్రెయిన్ రాట్, పోలరైజేషన్, మేనిఫెస్ట్, డిమ్యూర్, ఎన్‌షిటిఫికేషన్, బ్రాట్ లాంటి పదాలకు ఆ ప్రత్యేకత దక్కింది. ఇవి ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా జనాలకు తీసుకొచ్చినవే. అయితే వాటిని మొదట వ్యక్తి వాడితే అక్కడి నుంచి దాన్ని వేలు, లక్షల మంది అనుసరిస్తారు. కొలిన్స్ ప్రకటించిన బ్రాట్ అంటే ఆత్మవిశ్వాసంతో కూడిన స్వతంత్ర భావాలున్న వ్యక్తిత్వం అని అర్థం. ప్రముఖ గాయకురాలు, రచయిత్రి చార్లీ ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన ఆల్బమ్ పేరు ఎక్సీఎక్స్ ఇదే. చార్ట్ టాపర్‌గాను ఆల్బమ్ నిలిచింది. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ కమలా ఈజ్ ఎ బ్రాట్ అని ట్వీట్ చేసింది కూడా. ఈ కారణాలతో ఈ పదాన్ని వినియోగించడం ఒక్కసారిగా పెరిగింది. కేంబ్రిడ్జ్ ప్రకటించిన మేనిఫెస్ట్ పదానికి అర్థం లక్ష్యం సాధించినట్టుగా దృశ్య రూపంలో ఊహించుకోవడం, తద్వారా లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకాన్ని పెంపొందించుకోవడం. గాయని దువా లిసా ఈ ఏడాది ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పదాన్ని వాడారు. వ్యక్తిత్వ వికాస విభాగం టిక్‌టాక్ వీడియోల ద్వారా ఇది పాపులర్ అయ్యింది. డిక్షనరీ.com ఎంపిక చేసిన డిమ్యూర్ కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయింది. అమెరికా టిక్‌టాకర్ జూల్స్ లెబ్రాన్ తన వీడియోలో మంచి పని ప్రదేశానికి ఉండాల్సిన లక్షణాలను చెబుతూ ఈ పదాన్ని వాడారు. దీనికి ప్రశాంతమైన, పద్ధతైన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిల తీరును వివరించేటప్పుడు ఈ పదాన్ని వాడతారు. సో ఇవండి కొత్త పదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేర్చుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.